అందరికీ నమస్కారం. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు వైసీపీలో ఒక మంచి పదవి ఇస్తారని మనం ముందే చెప్పడం జరిగింది. అది 100% కూడా ఆయనకు పీఎస్సీ కమిటీలో కూడా ఆయనకు మంచి పదవి రావటం జరిగింది. మనం ఫస్ట్‌లోనే చెప్పడం జరిగింది. ఒక ఫైర్ బ్రాండ్‌గా కూడా నెల్లూరు వేదికగా కూడా ఆయన నెల్లూరు సిటీ కాన్స్టిట్యుయెన్సీలో కూడా మంచి ప్రయారిటీ ఉన్నటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి వైసీపీకి కొంత దూరంగా ఉండటం, అదేవిధంగా వైసీపీ నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ప్రస్తుతం అక్కడ ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్ట్యా ఒక ఫైర్ బ్రాండ్ లాంటి లీడర్ అక్కడ కావాలి. ఎంతమంది లీడర్స్ ఉండా నెల్లూరు కాన్స్టిట్యున్సీలో అనిల్ కుమార్ యాదవ్ చేసేటువంటి విమర్శలు, అనిల్ కుమార్ యాదవ్ రాజకీయానికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయనకు అక్కడ ఉన్నటువంటి పీపుల్ అంతగా కనెక్ట్ అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. సో రాబోయే రోజుల్లో కూడా అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో మరింత ముందుకు వెళ్ళాలంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి పదవి కానీ, అదేవిధంగా లేకపోతే ఒక కాన్స్టిట్యున్సీలో సమన్వయకర్తగా గనక ఆయనకు అవకాశం కల్పించినట్లయితే మరింత దూకుడు రాజకీయాలు చేస్తారని మనం చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన ఆలోచనకు తగ్గట్టుగా కూడా అనిల్ కుమార్ యాదవ్ను పిఎస్సి కమిటీలో కూడా తీసుకోవటం, రాబోయే రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ను వాయిస్ పెంచే విధంగా 2019 నుంచి 2024 మధ్య ఏ విధంగా అయితే ఆయన రాజకీయాలు చేశాడో, ఏ విధంగా అయితే అప్పటి ప్రతిపక్షంలో ఉన్న నేతలను ఆయన పరిగెత్తిచ్చాడో ఆ విధంగా కూడా రాబోయే రోజుల్లో రాజకీయాలు చేయాలి. నెల్లూరు వేదికగా కూడా వైసీపీని బలోపేతం చేయాలి. అక్కడ ఉన్నటువంటి క్యాడర్కు అండగా ఉండాలి. అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ను మెరుగుపరచాలి. నెల్లూరులో కూడా ప్రస్తుతం వైసీపీ వెంటిలేటర్ మీద ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నెల్లూరు కాన్స్టిట్యున్సీలో 2024లో వైసీపీ గెలవకపోవటం, అక్కడ ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మంచి మాస్ లీడర్ కనుక వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా కొంత వైసీపీ వేవ్ వస్తుంది. వైసీపీకి కొంత అడిక్ట్ అవుతున్నారు. ఆ టైంలో ఒక ఫైర్ బ్రాండ్ లాంటి లీడర్ కనుక అందుబాటులోకి వస్తే స్పీడప్ రాజకీయాలు చేయొచ్చు అనే ఆలోచనలో కూడా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పార్టీ పదవుల్లో ప్రయారిటీ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరు కాన్స్టిట్యున్సీలో ఒక సీటును కనుక అక్కడ సమన్వయకర్తగా గనక అనిల్ కుమార్ యాదవ్ను కనుక నియమించినట్లయితే రాబోయే రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ మరింత దూకుడు రాజకీయాలు నెల్లూరు వేదిక కూడా మొదలు పెడతారు అనే సమాచారాన్ని మరి అధిష్టానం పెద్దలకు కూడా అనిల్ కుమార్ యాదవ్ ఫ్యాన్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీలో ఉన్నటువంటి ఒక వర్గం సపోర్ట్ చేస్తుంది అనే టాక్ అయితే, గుసగుసలు అయితే నెల్లూరు వేదికగా కూడా వినిపిస్తూ ఉన్నాయి. అధిష్టానం తీసుకునే నిర్ణయంతో అనిల్ కుమార్ యాదవ్ రాజకీయాల్లో ఓ అడుగు ముందుకేస్తాడు, ప్రజలకు అండగా ఉంటారు అనే టాక్ అయితే మరి వినిపిస్తూ ఉంది. మరి నెల్లూరు వేదికగా కూడా రాబోయే రోజుల్లో ఆయనకు ఒక మంచి పదవి ఇవ్వాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ అయితే గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.